హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శారద. నేను ఇవాళ మీకు ఇంకొక స్పాంజ్ కేక్ చేసి చూపిస్తున్నా అండి. ఇది ఎగ్లెస్ స్పాంజ్ కేక్. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ స్పాంజీగా ఉంటుంది. ఎగ్ తోటి ఎలా ఉంటుందో కేక్ అలానే ఉంటుంది. అండ్ ఈసారి బటర్తో వేసానండి. కేక్ అయితే చాలా బాగుంది, టేస్టీగా. తప్పకుండా ట్రై చేయండి. దీనికోసం అయితే ఈ మిల్క్ మిస్ట్ కంపిందంటే బటర్, ఏ బటర్ అయినా తీసేసుకోండి. ఇది అన్సాల్టెడ్ బటరే. ఒక 70 గ్రామ్స్ దాకా తీసుకున్నా నేను. 100 గ్రామ్స్ ఉంటుంది ఇది. ఒకవేళ బటర్ లేకపోతే బటర్ ప్లేస్లో మీరు ఆయిల్ తీసుకోవచ్చు. పావు కప్ ఆయిల్. నా దగ్గర ప్రజెంట్ బటర్ ఉండే, బటర్ వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుందని సరే నేను బటర్ వేసుకొని చేసుకుంటున్నా. లేని వాళ్ళైతే ఆయిల్ వేసేసుకోండి, పావు కప్ ఆయిల్. బటర్ని విస్కర్ తోటి విస్కీ వేసుకున్న తర్వాత 1/2 కప్పు కండెన్స్డ్ మిల్క్ వేసేసుకొని రెండు కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి. దీనికైతే బీటర్ ఏం అవసరం లేదండి, విస్కర్ తోటి వేసేసుకోవచ్చు. తర్వాత పాలు ఒక 1/2 కప్పు తీసేసుకొని అందులో సగం పోసేసుకున్నా అండి. తర్వాత మధ్యలో కలుపుకోవచ్చు అనేసి నేను ఈసారి పైనాపిల్ ఎసెన్స్ వేసేసుకుంటున్నా. మీ దగ్గర ఏ ఎసెన్స్ ఉంటే అది వేసేసుకోండి. మీకు బటర్ స్కాచ్ కావాలంటే బటర్ స్కాచ్. నేనైతే ప్రజెంట్ పైనాపిల్ వేసుకున్నా. ఇవి రెండు లేదు అంటే వెనీలా ఎసెన్స్ కూడా వేసేసుకోవచ్చు. మొత్తం 3 కలిసేలా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత స్ట్రైనర్ పెట్టేసుకొని 1 కప్పు మైదా పిండి వేసేసుకోవాలి. 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ వచ్చి టీ స్పూన్ వేసేసుకోవాలి. చిటికెడంత సాల్ట్ కూడా వేసేసుకోవాలి. సాల్టెడ్ బటర్ కన్నా అన్సాల్టెడ్ అయితేనే బాగుంటుంది. ఒకవేళ లేకపోతే సాల్టెడ్ది కూడా వాడుకోవచ్చు, లేదు అంటే ఆయిల్ కూడా వాడుకోవచ్చు. ఇలా మొత్తం పిండి జల్లించుకున్న తర్వాత అంతా కలిసేలా కలుపుకోవాలి. మనం కలుపుకునేటప్పుడు చిక్కగా అనిపిస్తా అంటే టైట్గా అనిపిస్తే పిండి మనం పక్కకు పెట్టేసుకున్న పాలు వేసేసుకోవాలి. ఆ పాలు వేసుకున్న తర్వాత కూడా ఇంకా కూడా హార్డ్గా అనిపిస్తే మళ్ళీ ఒక 2-3 టేబుల్ స్పూన్స్ దాకా వేసేసుకోవచ్చండి. మనకు కేక్ కన్సిస్టెన్సీ రావాలి. మనం నార్మల్ కేక్స్ వేసుకుంటే ఎలా ఉంటుందో అలా రావాలి. మీరు కావాలంటే ఇందులోనే టూటీ ఫ్రూటీ, చాకో చిప్స్ ఏవైనా ముందే వేసేసుకోవచ్చు. ముందు వేసేసుకుంటే కేక్ మధ్యలో ఉంటాయి. నేను అలా కాకుండా పైన వేసేసుకుందామనేసి ఇందులో లోపల వేసేసుకోవట్లేదు. కావాలంటే 2 సార్లు కూడా వేసేసుకోవచ్చు. ఇలా ఉండాలి. ఇది సరిపోతుందండి. ఇలా అయిన తర్వాత బ్యాటర్ పక్కకు పెట్టేసుకొని ఈసారి అయితే స్క్వేర్ది తీసుకున్నా అండి. నేను ఇది ఆన్లైన్లోనే ఆర్డర్ పెట్టేసుకున్నా నేను. ఇలా బ్యాటర్ మొత్తం వేసేసుకోవాలి. బటర్ పేపర్ వేసుకుంటే మనకు తీసేసుకునేటప్పుడు ఈజీగా వస్తుంది. ఇలా వేసేసుకొని ఇలా పిండిలో మనం అనుకొని వేసేసుకుంటే కిందికి పోకుండా పైననే ఉంటాయి అన్నట్టు. మనం వేసుకున్న టూటీ ఫ్రూటీలు నా దగ్గర గ్రీన్ కలర్ అండ్ రెడ్ ఉండే అండి, 2 వేసేసుకున్న పైన. మీకు నచ్చినవి వేసేసుకోవచ్చు. ఇవి లేవు అంటే డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకోవచ్చు. తర్వాత ఒక 10 నిమిషాల ముందు ప్రీ హీట్ పెట్టేసుకోవాలి. నా దగ్గర అయితే ఓవెన్ లేదండి. నేను ఇప్పుడైతే స్టవ్ మీదనే వేసేసుకుంటున్నా. 10 నిమిషాలు ప్రీ హీట్ పెట్టేసుకున్న తర్వాత మౌల్డ్ పెట్టేసుకొని ఒక 30 నుంచి 40 మినిట్స్ అండి చూసుకోవాలి. 30 నుంచి 35 మినిట్స్కి దాదాపు అయిపోతుంది. నాకైతే 35 మినిట్స్ పట్టింది. ఇలా నైఫ్ తోటి గుచ్చి తీసేసుకోవాలి. తర్వాత కంప్లీట్గా చల్లారిన తర్వాత తీసేసుకోవాలి. మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. పీసెస్లా కట్ చేసుకోవచ్చు, లేకపోతే ఇలానైనా తినేయచ్చు. కేక్ అయితే బాగా వచ్చిందండి. చాలా స్పాంజీగా ఉంది. దీనికి మంచిగా బీటర్ అవసరం లేదు, సింపుల్గా వేసేసుకోవచ్చు. మీకు కండెన్స్డ్ మిల్క్ ఒకవేళ లేదు అనుకుంటే షుగర్ పౌడర్ వేసుకోండి. కప్పు షుగర్ పౌడర్ వేసుకోవాలి. మిల్క్ మేడ్ ఎలా చేసుకోవాలో కూడా ఆల్రెడీ నా ఛానల్లో ఉంది. పాలు, పంచదార ఉంటే సరిపోతుందండి. మీకు కావాలంటే అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. అంతే అండి, కేక్ రెడీ. థ్యాంక్ యూ.